ప్రభుత్వం ఏమో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తోంది. అంటే మన ఫ్యూచర్ కూడా అదే కదా. సో పరిశ్రమలు ఎలా వస్తాయి, అక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తే డూస్ అండ్ డోంట్ డూస్ ఉంటాయి కదా సార్, అది మీ వ్యూ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది? ఇది 2 lakhs is not a big deal అమ్మా. ఓకే. సో ద హోల్ వరల్డ్ లో నుంచి మనము టాలెంట్ పూల్ కనుక చేస్తాయి, టాలెంట్ ఎక్విజిషన్ కనుక అనుకుంటే 2 లక్షలు అనేది అసలు అది ఒక క్వశ్చనే కాదు. బికాస్ 1000-2000 జాబ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే కంపెనీస్ చాలా వరల్డ్ వైడ్ గా ఉన్నాయి. వాళ్ళని ఒక 100 మందిని మనం అట్రాక్ట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఓకే, వన్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఎకనామిక్ గ్రోత్ ఇంజన్స్ మనం ఏం తీసుకొని వస్తాం, అవి వస్తున్నప్పుడు ఏది కూడా పొల్యూటెడ్ అండ్ రేపు టెంపరీగా పనికొచ్చేది అంటే ఈ రోజుకున్నటువంటి వాటిని తప్ప ఇది ఫ్యూచర్లో నడవదు అనేటువంటి ఆ గ్రోత్ ఇంజన్స్ని మనం అక్కడ ఏది పెట్టకూడదు. అంటే మీరు యాజ్ ఐ టోల్డ్ యూ నెక్స్ట్ 15-20 years లైఫ్ సైకిల్ మనకు ఉందంటే దాని తర్వాత అది కంపాటబిలిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనకు. అంటే మీరు ఒక కెమికల్ ఇండస్ట్రీ పెడతానంటారు, అది ఉండకపోవచ్చు రేపొద్దున ఇట్ మే నాట్ సస్టైన్ ఇన్ ఫ్యూచర్. సో అక్కడ పెట్టేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ టెక్నాలజీ కానీ, ఒక ఐటీ కంపెనీ అంటే ఐటీ కంపెనీ పెట్టిన తర్వాత వాళ్ళు సస్టైన్ చేయకపోతే అక్కడ మళ్ళీ అది షెడ్ లాగా ఉండిపోయి మనకు కనపడుతూ ఉంటుంది. మనం విల్ సీ లాట్ ఆఫ్ బాల్నగర్లో అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ కంపెనీస్ అన్ని స్టేల్ అయిపోయి ఉంటాయి. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలలో ఆ టెక్నాలజీ స్టేల్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు నడపరు. సో అదంతా కూడా ఒక డెవిల్ దీనిలాగా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది, హాంటింగ్స్ ప్లేసెస్ లాగా కనపడుతుంటాయి మనకి. అలాంటివి ఉండకుండా ఉండాలంటే మనకు ఫ్యూచరిస్టిక్గా ఉండేటువంటి రోబోటిక్ కానీ అండ్ హార్డ్వేర్ వీటికి సంబంధించింది కానీ సోలార్కు రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిని అక్కడ మనం తీసుకొని రాగలగాలి వాటిని. సో అండ్ మనకు ఇంకా ముందుకు మనకు సీకి సంబంధం లేకపోయినా కూడా ఇంటిగ్రేట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి, వాటిల్లో కూడా మనకు ఫ్యూచర్ అంతా ఒక మేజర్ ఇన్కమ్ ఫారిన్ ఎక్స్చేంజ్ జనరేట్ చేసేదానికి ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి ఎలా పెట్టాలి. స్పేస్ ఈజ్ గోయింగ్ టు బి అంటే స్పేస్లో మనం 0.01% కూడా ఇప్పటిదాకా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా. వీఆర్ జస్ట్ స్టార్టెడ్ స్టెప్పింగ్ ఇన్ టు డిఫరెంట్ ప్లానెట్స్ అండ్ ఆల్. సో హ్యూజ్ స్పేస్ ఉంది. వాటికి సంబంధించింది మనం అక్కడ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే వై నాట్ వీ కాంట్ దెర్ ఆర్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు దట్. ఎర్లియర్ నాసా అండ్ వీళ్ళు తప్ప ఇంకొకళ్ళు కనపడకపోయేది, బట్ ఈ రోజున అలా కాదు. సో లాట్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ ఇన్. మనకు రిచర్డ్ బ్రాన్సన్ తీసుకున్నా కూడా, లేకపోతే ఎలన్ మాస్క్ తీసుకున్నా కూడా, వాళ్ళంతా కూడా ఇవాళ స్పేస్ షటిల్స్ని బయటకు పంపించేసి టూరిజం డెవలప్ చేస్తున్నారు. వై కాంట్ వి క్రియేట్ వన్ స్పేస్ షటిల్ హబ్ ఓవర్ హియర్? అదొక్కటే దాదాపు 30,000-40,000 మెంబర్స్ని ఇక్కడ జనరేట్ చేసేలాగా చేస్తుంది. అది లాట్ ఆఫ్ యాన్సిలరీ యూనిట్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి అక్కడ. యాన్సిలరీ యూనిట్ స్టార్ట్ అయినప్పుడు మీ మాస్టర్ సిటీదే కాకుండా ఇవాళ 20-30 acres గురించి మనం ప్లాన్ చేస్తున్నాము. బట్ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళల్లో అక్కడ ఆ విలేజ్ హట్మెంట్స్లో కూడా వాటిని న్యాచురల్గా ఉన్నటువంటి వాటిని దెబ్బతీయకుండా అక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రాపర్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అక్కడ కనుక ఉంటే, లాజిస్టిక్స్ ఇక్కడ తీసుకొని వస్తే ఈ ట్రక్ ఇక్కడికి ఈ టైం లోపల వస్తుందనే సిస్టమ్ కనుక ఉంటే మీరు ఆటోమేటిక్గా వాళ్ళని అక్కడ యాన్సిలరీ యూనిట్స్ని కూడా మీరు అక్కడ పెట్టవచ్చు. 30-40 kilometers చైనా మోడల్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. చైనాలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, ఇక్కడ ఓన్లీ లైట్స్, ఇక్కడ ఓన్లీ ఫర్నిచర్, ఇక్కడ ఓన్లీ గ్లాస్ రిలేటెడ్ ఐటమ్స్, ఇలా అక్కడ వాళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ను ఒక్కొక్క ఎలిమెంట్ తోటి వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో ఇది ఇక్కడ ఫ్యూచర్ సిటీ. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా మంచి రోడ్ సిస్టమ్ని కనుక మీరు ఒకటి ర్యాపిడ్ సిస్టమ్ని కనుక మీరు డెవలప్ చేస్తే ఆ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వీటన్నిటిలో కూడా మీరు కొన్ని హబ్స్ చేసి దానికి మీ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీని తీసుకురాగలగాలి. ఎక్కడ నుంచి తీసుకొని వచ్చినా కూడా మీకు 2-2.5 hours లోపల మీరు వచ్చే సిస్టమ్ అక్కడ డెవలప్ చేయగలగాలి. సూపర్. సో అప్పుడు దీని మీద మీకు ఫ్యూచర్లో దీని మీద డెన్స్ పడదు, ప్లస్ ఎట్ ద సేమ్ టైం అవి కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ వీ షుడ్ నాట్ డూ అనదర్ మిస్టేక్ బై డెవలపింగ్ ఓన్లీ వన్ సిటీ అండ్ కిల్లింగ్ అదర్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ టూ మచ్ ఆఫ్ అర్బనైజేషన్ జరుగుతుంది. అర్బనైజేషన్ ప్రెషర్ ఎక్కడైతే పడుతుందో మళ్ళీ ల్యాండ్ రేట్స్ మళ్ళీ పెరిగిపోతాయి, మళ్ళీ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వస్తుంది, మళ్ళీ స్కై స్క్రాపర్స్కి వెళ్ళిపోతాం మనం. సో సీఎం గారు చెప్పినట్టు అంటే హైదరాబాద్ని మాత్రమే కాకుండా ఆయన హోల్ తెలంగాణకి ఒక మాస్టర్ ప్లాన్ ఇలా చూడాలనుకుంటున్నాను ఫ్యూచర్లో అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్ దానికి? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనకు సింగపూర్ కంటే మనది పెద్ద స్టేట్ మనది. కొన్ని కంట్రీస్ కంటే కూడా మనకు తెలంగాణ అనేది ఒక ఇది ఉందనుకోండి. సో వాళ్ళు అక్కడ డెవలప్ చేయగలిగినప్పుడు మనం యాజ్ అ తెలంగాణ ఫర్ సమ్ టైమ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ అండ్
వండర్ఫుల్ కంట్రీ కాల్డ్ భారత్ ఆర్ ఇండియా. బట్ తెలంగాణను మనం ఒక సపరేట్ యూనిట్ కింద మనం చూసాం అనుకోండి, అంటే విదేశాంగ విధానాలు అవన్నీ పక్కన పెట్టేస్తే తెలంగాణను ఇండియాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా మనం చూసినప్పుడు వై కాంట్ వీ డూ ద తెలంగాణ యాజ్ అ మాస్టర్ ప్లీస్ అండ్ ప్రజెంట్ ఇట్ టు ద నేషన్ ఆర్ కంట్రీస్. ఒక కంట్రీకి పోతే ఎలా కనపడుతుందో, ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ మనకి ఇక్కడ తెలంగాణను మనం ఎందుకు చేయలేము. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కానీ రియల్ ఎస్టేట్ని చూడకూడదు. మాస్టర్ ప్లాన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇన్వాల్వ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్. సో అగ్రికల్చర్ తీసుకున్నా కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ తీసుకున్నా కూడా, ఎడ్యుకేషన్ సైడ్ తీసుకున్నా కూడా, అండ్ ఫ్యూచర్ సైంటిఫిక్ ఎలిమెంట్స్ను వీటన్నిటిని మనం వీటిలోకి తీసుకున్నా కూడా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ రీసెర్చ్ సెంటర్స్ని కూడా తీసుకున్నా కూడా మాస్టర్ ప్లాన్ అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ అండ్ టోపోగ్రాఫికల్ మనం వాటిని కనుక తీసుకుంటే అక్కడ ఏది సస్టైనబిలిటీ ఉంటుంది, ఏది బెటర్గా ఉంటుంది అనే దాన్ని ప్రాపర్ స్టడీ చేసి దానికి సపరేట్గా మనం ఒక డిపిఆర్ మనం రెడీ చేసుకొని దానికి దిస్ ఈజ్ వాట్ మై తెలంగాణ అని మనం కనుక ప్రజెంట్ చేయగలిగితే, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనకు ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ మనం చేసి ప్రాపర్గా 5G టెక్నాలజీని కూడా మనం అక్కడ ఇవ్వగలిగితే, అండ్ ప్రాపర్ స్మాల్ ఎయిర్పోర్ట్స్ను మనం తీసుకురాగలిగితే, అవసరమైతే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి కాకుండా దే కెన్ ల్యాండ్ డైరెక్ట్లీ ఓవర్ దేర్ అనేది స్మాల్ ఫ్లైట్స్ వాళ్ళందరూ ATRs అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో అక్కడ ఒక 500 మీటర్స్ ఎయిర్ స్ట్రిప్ ఉంటే అక్కడ ల్యాండ్ అవ్వచ్చు, వాళ్ళ వరంగల్ ల్యాండ్ అవుతుంది. అలాంటివి మనం ఆదిలాబాద్లో ల్యాండ్ అవ్వచ్చు, నిజామాబాద్లో కూడా ల్యాండ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారు రెడీగా తీసుకోవడానికి. మీరు కమర్షియల్గా దీన్ని మీరు చేసుకోవడానికి రెడీగా ఉంటారు వాళ్ళంతా కూడా. సో అలాంటివి అక్కడ మనం డెవలప్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ అనేది హైదరాబాద్కు తెలంగాణకు మొత్తం కనుక చేస్తే బాగుంటుంది. అలాగే టూరిజం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో తెలంగాణ టూరిజం ఈజ్ 1% యూటిలైజ్డ్ ఆర్ ఎక్స్పోజ్డ్. తెలంగాణ టూరిజం గురించి ప్రపంచంలో ఎవరికి ఎక్కడ ఏది తెలియదు ఎక్సెప్ట్ చార్మినార్ తప్ప. చార్మినార్లో ఏం చూపిస్తాం, అరగంట కంటే బ్యూటిఫుల్ మాన్యుమెంట్. బట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఇక్కడ చూడడానికి ఏముండదు, పైకి ఎక్కేస్తారు, వస్తారు, బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకుంటారు. ఇట్స్ అ విజువల్ ట్రీట్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్ వాట్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు మంచి ఫారెస్ట్లు ఉన్నాయి, మీకు తడ్వాయి ఫారెస్ట్ ఉంది, శ్రీకాకుళం ఏరియాలో ఉంది, మంచి వాటర్ బాడీస్ ఉన్నాయి, మంచి అడ్వెంచర్ లొకేషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో అలాంటి వాటిని మనం ఎందుకు, బ్యూటిఫుల్ ఫోర్ట్స్ ఉన్నాయి, ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి. వరంగల్ చుట్టుపక్కల తీసుకుంటే కాకతీయ డైనెస్టీలో కట్టినటువంటి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. సో రామప్ప టెంపుల్ ఉంది. ఇలాంటి వాటిని మనము ఒక ప్రైవేట్ ఆపరేటర్స్ తీసుకొచ్చి కానీ, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఫండింగ్ ప్యాటర్న్స్ మనం ఏదైనా తీసుకున్నా కూడా మనం ఎందుకు వాటిని మనం యూజ్ చేసుకోకూడదు. పబ్లిక్ ఎప్పుడైతే వస్తారో దే విల్ గెట్ కనెక్టెడ్ టు ద ల్యాండ్ అండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, నేను చూసిన తర్వాత అక్కడ మనకి రెండో మూడోసారి నేను ఒకసారి వెళ్తాను, నా ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది. ఆ తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు టేక్ ద కంపెనీ ఓవర్ దేర్. నేను ఇక్కడ బాగానే ఉంది కదా బిజినెస్, మనం తెలియకుండా ఒక బిజినెస్ మెన్ ఎప్పుడు అతని మైండ్ హీల్ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీస్. సో యూ షుడ్ ఫస్ట్ అతన్ని అట్రాక్ట్ చేయాలి, యూ షుడ్ గెట్ అరెస్టెడ్ టు హిమ్ ఎమోషనల్లీ. దెన్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ గవర్నెన్స్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ షాప్స్ ఇక్కడ ఇస్తుంది, బెటర్గా ఉంది అని అనుకున్నప్పుడు మనం సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా, చక్కగా ఉంది ఇక్కడ. సో అది టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. అండ్ డిఫెన్స్ ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ, మనం చాలా డిఫెన్స్కి సంబంధించింది చేసుకోవచ్చు, అండ్ స్పేస్కి సంబంధించినటువంటి వాటిని మనం చేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. అగ్రికల్చర్ తీసుకున్నా కూడా, టెక్నాలజీ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, CCMB లాంటివి, అండ్ ECIL లాంటివి, అండ్ BHEL లాంటి హెవీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ తయారు చేసే వాటిని తీసుకున్నా కూడా. సో ఇలాంటివన్నీ కూడా డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. DRDL మిజైల్స్ టెక్నాలజీ అంతా హైదరాబాద్లో ఉన్నటువంటి టెక్నాలజీ, మిజైల్ టెక్నాలజీ, డిఫెన్స్ సంబంధించింది RCI రీసెర్చ్ సెంటర్, ఇమారత్ లాంటివి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ లేవండి ఇక్కడంతా కూడా. సో అండ్ వన్ ఆఫ్ ది ద బెస్ట్ బేస్ ఇన్ డిఫెన్స్ బేస్ ఇన్ హైదరాబాద్. అండ్ మన మొత్తం ఇండియాలోనే హైయెస్ట్ ద రైస్ను పండిస్తున్నటువంటి ప్లేస్ మనది. సో ప్రపంచం అంతా రైస్ కోసం ఎత్తుకుతున్నప్పుడు రైస్కి సంబంధించినటువంటి ఎన్ని రీసెర్చ్, ఎన్ని బై ప్రోడక్ట్స్ని మనం ఇక్కడ తీసుకురావచ్చు ఇక్కడ కూడా. సో ఇదంతా కూడా ఇక్కడ మనం వర్కౌట్ చేయొచ్చు. సో యాజ్ అ హోల్గా తెలంగాణను కనుక మనం తీసుకుంటే ఇట్స్ అ లవ్లీ మాస్టర్ ప్లాన్ మనం ఇక్కడ డెవలప్ చేయొచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజునటువంటి నెట్ స్టేట్ మనం కనుక వర్త్ని తీసుకుంటే దానికి 10 times నెక్స్ట్ 5 yearsలో మనం డెవలప్ చేయొచ్చు.
ఆల్వేస్ వీఆర్ లుకింగ్ ఎట్ అమెరికాలో ఎవరో వచ్చి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేయాలి, ఇంకేదో చేయాలి. యూ జనరేట్ యువర్ ఓన్ గ్రోత్ ఇంజన్స్ ఇంటర్నల్లీ. సార్ ఇక్కడ మనకున్నటువంటి కిడ్స్కు, మనకున్నటువంటి వాళ్లకు అసలు ఎలాంటిది ఉండదు. అండ్ యూ కెన్ అట్రాక్ట్ లవ్లీ ద టాలెంట్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. ఎస్, మీరు అన్నట్టు చాలా కంట్రీస్, కొన్ని రాష్ట్రాల్లో అయితే ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి టూరిజం మాత్రమే. టూరిజమే. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఇవన్నీ వాటి మీద దృష్టి పెడితే సో ఇట్స్ ఆల్సో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనకి మారుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్.